ఆ తర్వాత వాళ్ళను తీసుకొని ముందుగా యూరియా స్టాక్ లేదని చెప్పిన దుకాణానికి సంబంధించిన గోడౌన్ కు వెళ్లాడు. ఆ గోడౌన్ లో టన్నుల కొద్దీ నిల్వ ఉన్న యూరియాను ప్రత్యక్షంగా చూశాడు ఆ రైతు. వెంటనే దాని ఓనర్ ను పిలిపించి అతని కళ్ల ముందే సీజ్ చేయించాడు. ముందుగా వెళ్లి రైతులను అడిగి తెలుసుకున్న షాపు వద్దకు వెళ్లి సంబంధిత అధికారులను పిలిపించి తనకు వివరాలు చెప్పిన రైతుల ముందే ఈ షాపులో అధిక ధరకు ఎరువులు అమ్ముతున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి అంటూ సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చాడు ఆ రైతు. కాని అందరూ షాకై చూస్తున్నారు. ఇంతకీ ఎవరీ తమ్ముడు? అప్పుడొచ్చి వివరాలు అడిగారు, ఇప్పుడేమో ఆఫీసర్లకు ఆర్డర్లిస్తున్నాడు అని షాక్ అయిపోయారు. ఆయనెవరనేది వాళ్ళకు అప్పటికీ తెలియలేదు. కాని అతని కోసం 4 కార్లు వచ్చాయి. అప్పుడర్థమైంది అందరికి. వాళ్లతో ఛాయ్ తాగుతూ వివరాలు తెలుసుకుంది రైతు కాదు, రైతు మారువేషంలో వచ్చిన కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్. అంతే, అతనెవరో తెలిసి ఆ రైతులంతా షాక్. అప్పటి వరకు వారికి సినిమాల్లో మాత్రమే చూసిన సన్నివేశం. వాళ్ల రియల్ లైఫ్ చూసి నమ్మలేకపోయారు. 2 ఫెర్టిలైజర్ షాపులను సీజ్ చేసి ఒక షాపుకి నోటీసులు ఇచ్చి అక్కడి నుండి వెళ్లారు. ఇలాంటి సంఘటనలు నిజానికి సినిమాల్లోనే జరుగుతాయి. నిజ జీవితంలో జరిగితే ఎవ్వరైనా షాక్ అవ్వటం తప్ప ఇంకేం చేయలేం. నిజానికి నీతిగా బ్రతకపోయినా పర్వాలేదు, కాని తీసుకునే జీతానికి నిజాయితీగా పనిచేయాలి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.